కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లతోని వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేశారు. అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి ఎంపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని కోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినా మాది అరణ్య రోదన్నే అయింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బబ్బెర స్వర్ణలత గారిని వారు ఆపిరు కాబట్టి ఆమెను కూడా కౌన్సిల్ హాల్ లోపలికి పంపించేంత వరకు నేను కోవలక్ష్మి గారు ఓ 20-25 మంది కార్యకర్తలమే ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు వారి కొడుకు ఎంపీ పదుల సంఖ్యలో వాళ్ళ కార్లు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. నా నివాసం కేతన్పల్లి ఇక్కడనే ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్ ఇన్ని సంఖ్యలో కార్లు వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, గొడవకు వాళ్ళే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి అక్రమంగా మా మీద కేసులు పెట్టి లోపలనేమో దుశ్శాసన పర్వం చేసిరు. మా మహిళా కౌన్సిలర్ల మీద తాగొచ్చినటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ముట్టి చాలా ఇన్సల్ట్ చేసిరు. సో లోపల అట్లా చేసిరు, బయటనేమో మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళేసి నానా రభస సృష్టించి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఈ కేతన్పల్లి రామకృష్ణాపూర్ ఎస్హెచ్ఓ వివేక్ తొత్తు నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసిండట. ఎవడిచ్చిండా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్నా రామకృష్ణాపూర్ ఎస్ఐని. సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి, సోదా చేయడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చిండు? నీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో సెర్చ్ చేస్తారు. అంటే ఎంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు మా మందమర్రి కానీ, ఆర్కేపీ కానీ, చెన్నూరు కానీ ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టిగా వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25 మంది, క్రైమ్ నెంబర్ 40లో 25 మంది, క్రైమ్ నెంబర్ 41లో 25 మంది, ఇట్లా వీళ్ళందరి పేర్లు పెట్టి ఇంకా అండ్ అదర్స్ అని పెట్టిరట. ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇదొక ప్రహసనం లాగా, తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్ళకు పంపించాలనేటటువంటి దురుద్దేశము, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా కోవలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టారు. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంత జరిగింది, చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే, నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే, నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు, ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు, మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారెకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు.
చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్కు చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతేకాకుండా నాకు మొన్ననే మంచిర్యాల కోర్టులో బెయిల్ వచ్చింది, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చింది, ఎన్నో అక్రమ కేసులలో. చెన్నూరు కేసులో కూడా నాకు బెయిల్ రాలేదు, చిన్న కేసు. కావాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు దాంట్లో నాకు బెయిల్ రాకుండా చేశారు. కారణం ఏంది? నిన్న హోలీ పండగ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. సో ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండాలని, అంటే పండగ పూట నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నా కుటుంబ సభ్యులతో ఉండొద్దు, జైల్లో బాధపడాలి అనేటటువంటి ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీచార్జ్ చేసి కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కక్ష తీరింది, ఇప్పటికైనా మీ కడుపు మంట, మీ కళ్ళ మంట చల్లారింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని. నేను వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరతలే. ఇప్పటికైనా వివేక్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును దయచేసి గౌరవించండి అని కోరుతున్నా. చెన్నూరులో 18 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచినాం. అక్కడి ప్రజా తీర్పును మేము హుందాగా గౌరవించినాం. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిచినాం, 7 వార్డులు మీరు గెలిచిర్రు. మరి ప్రజా తీర్పును మీరు ఇప్పటికైనా గౌరవించాలని చెప్పి నేను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకొక విషయం కూడా, గతంలో నేను పోలీస్ స్టేషన్లలో మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేయబోయే సందర్భంలో మమ్మల్ని జైలుకు పంపిస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో నేను ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కి విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయినరు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు, వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధరనిటోన్ దాకా ఏసీపీలు కానీ, CIలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమర్రి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. గతంలో మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, సింగిల్ విండో ఎన్నికలు జరిగినాయి. ఎన్నడూ కూడా ఈ రకంగా ఒక రావణ కాష్టంలాగా ఈ ప్రాంతాన్ని మేము ఎన్నడూ తయారు చేయలేదు. 10 ఏళ్లలో గెలిచే అవకాశం ఉన్న కాడ మేము గెలిచినాం, వేరే పార్టీ గెలిచే అవకాశం ఉన్న కాడ ఆ పార్టీ గెలిచిరు తప్ప మేమెన్నడూ కూడా వేరే రకంగా వ్యవహారం చేయలే. ఇంకా దారుణం ఏంది, ఇంకా దుర్మార్గం ఏంటంటే
ఇప్పటికి కూడా వీళ్ళ కళ్ళమంట సల్లార్తలే. మా భూమయ్య గౌడ్ గారు 11th వార్డు కౌన్సిలర్. ఆయన ఇంటి మీద సింగరేణి అధికారులు 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు 30 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉండబట్టి. ఆయన భూమగౌడ్ గారి ఇంటి మీద పోయి దాడి చేస్తారు సింగరేణి వాళ్ళు. నాకు ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది. ఇప్పటికీ మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి కౌన్సిలర్ల మీద ఒక పిటిషన్ ఇవ్వరి, బాల్కసుమని కిడ్నాప్ చేసిందని చెప్పి ఇంకా బతిమలాడుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారట. బంధువులు ఇళ్ళ చుట్టూ, వాళ్ళ స్నేహితులు ఇళ్ళ చుట్టూ. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రమంతా మిమ్మల్ని చీ తూ అన్నాక కూడా ఇంకా 14 మంది మా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్ ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారట పోలీసు వాళ్ళు. ఇక మీకు ఎందుకయ్యా ఆ కాకి యూనిఫామ్ పోలీసు వాళ్ళు? ఆ కాంగ్రెస్ బట్టలు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగారు రావురి. ఏమైనా బుద్ధి ఉందా? మీరేం పని చేస్తుర్రు? ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంటుందా వ్యవస్థ మీద? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతోనున్నారు. మాతోనున్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారట. ఇక ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా వాళ్ళని కొడుతిరి, లాఠీచార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తురి. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తురి, మా భూమగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తురి. గిన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు. మీరిచ్చే బ్లాంక్ చెక్కులు, మీరిచ్చే కోట్లాది రూపాయల ఆఫర్లు తిరస్కరించి ఒక్కతాటి మీద ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళని కిడ్నాప్ మేము చేసినట్టు ఏమైనా పిటిషన్లు ఇవ్వరని తిరుక్కుంటూ మళ్ళీ దాంట్లో కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారట. వాళ్ళని మేమేదో కిడ్నాప్ చేసినామని మళ్ళీ ఎఫ్ఐఆర్లు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మళ్ళీ కౌన్సిలర్లను ఎత్తుకొచ్చుడు, కౌన్సిలర్లు ఎక్కడున్నారో పోయి వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారానికి దిగుతున్నారు. నేను మీడియాను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, గింత దుర్మార్గంగా, గింత దారుణంగా, ఇంత నిర్లజ్జగా, ఇక సిగ్గు, శరము, మానం, మర్యాద అనేటువంటిది వదిలేసి ఇంత బ్లేటెంట్గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ, కూని చేస్తూ ఈ రకమైనటువంటి రాజకీయాలు మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు చేస్తున్నటువంటి తీరును గమనించమని నేను కోరుతున్నా. 22లో 14 మందిని గెలిచిన తర్వాత కూడా 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్ల మీద కిడ్నాప్ చేసినామని పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి ఇక నాకు మాటలు వస్తలే, ఏం మాట్లాడాలో మాటలు వస్తలే. ఇంకేమనాలి వీళ్ళను? గింత జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం చీ తూ అని వీళ్ళను ఉమ్మేసిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్లను 14 మందిని మేమే కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్లు తీసుకొని మా మీద కేసులు పెట్టాలని, ఆ కౌన్సిలర్లను ఎత్తుకురావాలనే కుట్ర పోలీసు వాళ్ళు చేస్తుంటే మీరు పోలీసు వాళ్ళ మిమ్మల్ని ఏమనాలా? మీకు ఏమన్నా ఉందా అన్నయ్య? అసలు డిపార్ట్మెంట్ ఇజ్జత్ తీస్తుర్రా మీరు కొంతమంది పోలీసు వాళ్ళు. చీ, ఒక్క మున్సిపాలిటీ కోసం డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ పోలీసు వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనించండి. మరి ఇది మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా? డిపార్ట్మెంట్ పరువు పోతుంది, పోలీసుల పరువు పోతుంది. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో సిగ్గుమానం పోతుంది పోలీసు వాళ్ళది. జనాలు తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు జనాలు మీ వైఖరి చూసి. గింత జరిగిన తర్వాత ఇవాళ నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాకు లేటెస్ట్గా అందిన వార్త ఇది. ఇంకా కౌన్సిలర్ల మీద పిటిషన్లు వాళ్ళ చుట్టాలయో వాళ్ళకి తెలిసిన వాళ్ళో తీసుకొని మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినట్టు మా మీద మళ్ళీ కేసులు, ఎఫ్ఐఆర్లట. ఇవ అన్యాయం పాడగల. ఇక గింత జరిగిన తర్వాత ఇంకేముంటుంది? ఇక ఎటు పోతుంది ఈ ప్రాంతము, ఎటు పోతుంది ఈ రాష్ట్రము? ఏమనుకోవాలి? ఇక నేను కేతన్పల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఈ మున్సిపాలిటీ ఎన్నికను మీరే తేల్చాలి. ఇక మరి నేనేం చేయాలి? 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా గిన్ని సంఘటనలు జరిగినాక కూడా
ఇంకా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు మా 14 మంది కౌన్సిలర్లకు సంబంధించి పిటిషన్లు తీసుకొని మళ్ళా మా మీద కేసులు పెట్టాలనే కుట్ర చేసి మా కౌన్సిలర్లను ఎత్తుకరావాలనే ప్రయత్నాలు చేయబోతున్నారంటే ఇక ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు ప్రజలుగా ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పును పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ రాస్తుంటే మరి ఇంకో ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. మరి ఏం చేస్తాం? ఇక ప్రజాస్వామ్యంలో నిరసనల రూపంలో పోరాటాల రూపంలో తప్ప ప్రతిపక్షంగా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది, వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, తుపాకులు ఉన్నాయి, లాఠీలు ఉన్నాయి, అధికారం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు నియంత, ఇక్కడ ఇంకా చోటా నియంత వివేక్ ఉన్నాడని చెప్పి పోలీసులు ఈ స్థాయిలో పెట్టరేగిపోతే ఏం చేయాలి? ఇక అర్థం ఉందా? ఇక ఎన్నికలకేమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. ఇక ఎన్నికలు ఎందుకు మరి? ఇక మీరే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కదా వివేక్ గారు, నువ్వే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కాదు ఇక కౌన్సిలర్లను, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, అంతే కదా. ఇక చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో గింత కథ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టిర్రంటే ఇక మరి ఇక ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు? ఇక నువ్వే నామినేట్ చేసుకుంటావు ఓలే. నువ్వు రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్రంలో, నువ్వేమో మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో. ఇప్పటికైనా నేను ఇటువంటి పిచ్చి చర్యలు బంద్ చేసుకోవాలని పోలీసులను కోరుతున్నా. వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేసినా చెల్తుంది అనేటటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో మీరు పావులుగా మారి పోలీసులు మరి మీ స్థాయిని దిగజార్చుకొని పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ పోలీసులు అంటే ప్రజలు అసహించుకునే కాడికి తీసుకొస్తున్నారు. మొన్న మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడట, కొట్టుర్రా కొడుకుల్ని అని. సరే కొట్టిర్రు, ఓకే, మంచిది, ఓకే, మీ టైం కొట్టిరు కదా, సరే మంచిది, సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిర్రు, 18వ రోజు ఇక్కడ కొట్టిర్రు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తేందుకు వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో. కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతూ ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం? అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతోని అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు బెయిల్ రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతిమంగా నేను మీడియాను కోరుతూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేటు, మరి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఈజ్ లా,
మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు. చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి సిపిఐ వాళ్ళు కూడా చాలా గట్టిగా కరాఖండిగా చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ గారికి, టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా, వాళ్ళ రాష్ట్ర కమిటీ నాయకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించబడాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు గమనించాలని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అంటే నేను ఉండేటటువంటి ఆ బ్యారెక్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేసిర్రు. సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రిస్ట్రిక్ట్ చేసిర్రు. బాగా చెప్పిన గొంతు పోయినా, ఇప్పటికి గొంతు ఇంకా కోలుకోలే. గొంతు పోయినా 1-2 డేస్ కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినా, రకరకాలుగా ఏమున్నా, దోమలు బాగున్నా పెద్దగా ఏం సహకరించాలి, ఇబ్బందులు పెట్టిరు. ఇక అందుకనే కదా వివేక్ ఐ లవ్ యూ చెప్పిన, చాలా ఇబ్బందులు పెట్టినామని. వాళ్ళ చేతిలో లాఠీ ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తారో, లాస్ట్కు వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రం చంపేపిస్తాడో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు అంత జిద్దుగా ఉన్నారు. దీన్ని ఎంత దూరం తీసుకుపోతారో తెలియదు. ఇప్పుడు గింత జరిగిన తర్వాత కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి పోయి వాళ్ళను బాల్కసుమాను కిడ్నాప్ చేసిండు, సిపిఐ వాళ్ళు కిడ్నాప్ చేసిరని చెప్పి పిటిషన్లు ఇవ్వరని పోలీసు వాళ్ళు పోతుర్రంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది? ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు 2 విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ అసలు మాకు లొల్లే లేదు. లొల్లి పెట్టుకునేది కాంగ్రెస్ సిపిఐ, కాబట్టే సిపిఐ మాతో వచ్చింది. రైట్, మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్, పదవుల పంపకం కూడా క్లియర్. 4 కోఆప్షన్స్లో మాకు 3, వాళ్ళకు 1, అది కూడా క్లియర్. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇక రెండో క్వశ్చన్, ఆయన ఏమన్నాడు, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. 17వ తేదీ నాడు సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ బయటకు తీయండి మీరు. బాల్కసుమన్ మీద ఇమీడియట్గా హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిండు మంత్రి గారు. అది నోరా మరి ఏంది మీరే చెప్పాలి. ఆయననే 17వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బాల్కసుమన్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన చీతు అని తిట్టేసరికి నేను అనలే అంటున్నాడు. అదేదో సినిమాలో జోక్ ఉంటుంది కదా, వీడు దొంగతనం చేస్తాడు కానీ దొరికిపోవడం వీడికి అలవాటు అన్నట్టు వివేక్ గారు అంటాడు, మళ్ళీ నేను అనలేదని తప్పించుకుంటాడు. ఆయననే కదా 17వ తారీఖు నాడు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఆయననే నేను అనలేదంటే ఎట్లా? ఏమో రేపు కోర్టులో కేసు ఉంది, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు. నేను ఒక్కటి మాత్రం బలంగా చెప్తా, ఏ రోజు ఎన్నిక జరిగినా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ గెలుస్తుంది. మా 14 మంది కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఇంటాక్ట్ ఉన్నారు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్ అవుతారు, సిపిఐ పార్టీ వాళ్ళు వైస్ చైర్మన్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ. జై తెలంగాణ.
ఈరోజు క్యాతన్పల్లిలోని మా నివాసంలో జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన కొన్ని రోజులుగా ఏం జరుగుతూ ఉందో రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. మీరే ప్రత్యక్ష సాక్షిభూతంగా కూడా ఉన్నారు మీడియా మిత్రులంతా. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం 14వ తేదీన మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరిని కూడా తీసుకొని ఇక్కడికే క్యాతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలోనే మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీస్ వాళ్ళతోని అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకురాలిగా వారు వస్తే నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతూ ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపిరు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీస్ వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకి చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న గెలిచినని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత తనను కూడా పంపించడం జరిగింది. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లతోని వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేశారు. అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని కోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినా మాది అరణ్య రోదన్నే అయింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బబ్బెర స్వర్ణలత గారిని వారు ఆపిరు కాబట్టి ఆమెను కూడా కౌన్సిల్ హాల్ లోపలికి పంపించేంత వరకు నేను, కోవలక్ష్మి గారు, ఓ 20-25 మంది కార్యకర్తలమే ఇక్కడ క్యాతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు, వారి కొడుకు ఎంపీ, 10ల సంఖ్యలో వాళ్ళ కార్లు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. నా నివాసం క్యాతన్పల్లి ఇక్కడనే, ఈ మున్సిపాలిటీ.
కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్ ఇన్ని సంఖ్యలో కార్లు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, గొడవకు వాళ్ళే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి అక్రమంగా మా మీద కేసులు పెట్టి లోపలనేమో దుశ్శాసన పర్వం చేసిరు. మా మహిళా కౌన్సిలర్ల మీద తాగొచ్చినటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ముట్టి చాలా ఇన్సల్ట్ చేసిరు. సో లోపల అట్లా చేసిరు, బయటనేమో మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళేసి నానా రభస సృష్టించి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఈ క్యాతన్పల్లి రామకృష్ణాపూర్ SHO వివేక్ తొత్తు, నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసిండట. ఎవడిచ్చిండా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్న రామకృష్ణాపూర్ SIని. సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి, సోదా చేయడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇండ్లకు వచ్చి మా ఇండ్లు సెర్చ్ చేస్తారు. అంటే ఎంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు మా మందమర్రి కానీ, ఆర్కేపీ కానీ, చెన్నూరు కానీ ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టిగా వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25 మంది, క్రైమ్ నెంబర్ 40లో 25 మంది, క్రైమ్ నెంబర్ 41లో 25 మంది, ఇట్లా వీళ్ళందరి పేర్లు పెట్టి ఇంకా అండ్ అదర్స్ అని పెట్టిరట. ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇదొక ప్రహసనంలాగా, తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్ళకు పంపించాలనేటటువంటి దురుద్దేశము, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా కోవలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టిరు. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంత జరిగింది, చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే, నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే, నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు, ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు, మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారెకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతేకాకుండా నాకు మొన్ననే మంచిర్యాల కోర్టులో బెయిల్ వచ్చింది, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చింది, ఎన్నో అక్రమ కేసులలో. చెన్నూరు